హాయ్ అండి, నా పేరు శ్యామ్. దిస్ ఇస్ డేజావు. ఈ రోజు మిరాయి మూవీ రిలీజ్ అయింది. ఎలా ఉందో మాట్లాడుకుందాం. నేను జస్ట్ ఇప్పుడు చూసి వచ్చాను. ఎలా ఉందో నా ఒపీనియన్ మీకు చెప్తాను. ఈ లోపు నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి నేను నెట్ ఆన్ చేసిన, మొబైల్ ఆన్ చేసిన, ట్విట్టర్ లోకి వెళ్ళినా, ఇన్స్టాలోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా సినిమా సూపరు, బంపరు, ఏవో చెప్తున్నారు. ఇవన్నీ విని నేను చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో హాల్కి వెళ్ళాను. ఏంటి నా డ్యూటీ అవగొట్టుకుని చాలా పరిగెట్టుకుని వెళ్ళాను. అసలు ఏముంది అసలు అంత బయట వీళ్ళు ఇస్తున్నంత బిల్డప్ కి సినిమాకి సంబంధం లేదు. బిల్డప్ చాలా ఎక్కువ ఉంది, సినిమా అంత లేదు. ఆ బిల్డప్ తగ్గ సినిమా ఉంటే ఓ రేంజ్ లో ఉంది. కొన్ని సీన్లు ఉంటాయి, గూస్ బౌండ్ సీన్ లో ఉన్నాయి. ఒక పక్షి ఉంది కదా, ఆ సీన్ ఒకటి, రాముడు రెఫరెన్స్ వచ్చిన సీన్లు, మళ్ళీ మిరాయ్ అంటే ఏటి, ఎందుకు దాని మీనింగ్ ఏటి అది తెలిసి ఒక సీన్ ఉంటది, అది చాలా బాగుంది. ఇవి తప్ప సినిమాలో హై సీన్లు గానీ, మనకి చాలా హై వచ్చే మూమెంట్ గానీ ఏటి లేవు. సాదాగా వెళ్తుంటది. ఒక మన పక్కా కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో ఆ టెంప్లెట్ లో ఉంటది. మధ్య మధ్యలో ఇలాంటి కొన్ని కలుపుకొని వచ్చి కొంచెం గ్రాండ్ గా చాలా బాగా తీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బడ్జెట్ లో ఆ సినిమా చాలా గొప్ప. అలాంటి బడ్జెట్ లో మన పెద్ద డైరెక్టర్లు అందరూ మినిమం 200-300 కోట్లు ఖర్చు పెట్టాలి. అరౌండ్ 40 కోట్లు అంటున్నారు బడ్జెట్, సినిమా బడ్జెట్. ఆ బడ్జెట్ లో ఈ అవుట్పుట్ అయితే చాలా గ్రేటే. కానీ అంత లేదు. బాగుంది, బాగాలేదని చెప్పను. సినిమా బాగుంది అంతే తప్ప సూపరు, బంపరు, మార్విలస్ అంతేం లేదు. సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే మెయిన్లీ మ్యూజిక్. మిగతా వీటి లేవని కాదు, ఈ ఒక్క మ్యూజిక్ సినిమాని భుజాల మీద లేపింది. ఒక్క మ్యూజిక్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగున్నాయి. విఎఫ్ఎక్స్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఓ రేంజ్ లో ఉంటే మ్యూజిక్ ఇంకో రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ ఉండడం వల్ల కొన్ని మూమెంట్స్ లో కొన్ని హై సీన్లు చాలా బాగుంటది. చాలా మ్యూజిక్ సినిమాని కాపాడింది. ఆ హై లెవెల్, చాలా అంబిషియస్ మూవీ అన్నారు కదా, అలా అన్నమాట. దాన్ని ఫుల్ఫిల్ చేసింది ఈ మ్యూజిక్. నెగిటివ్లు అయితే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి సినిమా పాజిటివ్ వెళ్తుంది, ఎక్కువ నెగిటివ్ మాట్లాడుకోవద్దు. కానీ నాకు కొన్ని కనిపించేటే ఎమోషన్ సరిగ్గా పనలేదు. మదర్ ఎమోషన్ అసలు పనలేదు. విలన్ పాయింట్ ఉంది, మరి డెప్త్ గా అనిపించలేదు నాకు. కొన్ని చోట్ల ఓవర్ బిల్డప్ లా అనిపించింది నాకు కొన్ని సీన్లలోనే. ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా ఎక్కువ అయినా అసలు మాట్లాడుకోకర్లేదు. సినిమా అయితే బాగానే ఉంది, ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసే సినిమా. కానీ బయట వస్తున్న టాక్ అంత అయితే లేదు. అదే నేను బాగా డిసప్పాయింట్ అయిపోయింది దానివల్లే. ఆ టాక్ విని, ఆ రివ్యూలు అవన్నీ చూసి ఏదో అనుకుని పెరిగేటని వెళ్ళాను. అంత కి కొంచెం డల్ అయ్యాను. అంతేగాని సినిమా బాగుంది, సినిమా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు. మీరు పెట్టిన డబ్బులు కూడా వర్త్ అవుతాయి. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మాత్రం వెళ్ళకండి. హనుమాన్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదో మిరాయి సినిమా అయితే హనుమాన్ రేంజ్ లో అయితే ఉండదు, బాగుంటది అంతే. ఇదేనా నాకైతే ఈ సినిమా మీద ఇదే నా ఒపీనియన్. సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏంటనిపించిందో, నా ఒపీనియన్ మీకు కరెక్ట్ అనిపించిందో కాదనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో చూసిన కొంచెం లైక్ చేయండి ప్లీజ్.